హలో మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. ఈరోజు అయితే మీకు కనుమ స్పెషల్ చిట్టుముచ్చాల రైస్ అయితే చికెన్ పలావ్ అయితే తయారు చేసి మీకు చూపించబోతున్నానండి. ముందుగా అయితే అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి. పలావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూద్దామండి. 250 ml పెరుగు, 5 టేబుల్ స్పూన్ నెయ్యి, టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అదేవిధంగా ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయ ఈనులు, 2 ఇంచుల అల్లము అయితే తీసుకున్నానండి. 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక స్టార్ అనాస, 3 యాలకలు, 4 నుంచి 5 లవంగాలు అయితే తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు, గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనాను అయితే తీసుకున్నానండి. బాగా శుభ్రం చేసి 1 గంట పాటు నానబెట్టినటువంటి ఒక 5 గ్లాసుల చిట్టుముచ్చాల రైస్ని అయితే తీసుకున్నానండి. అదేవిధంగా చికెన్ అయితే 1 గంట పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టి అయితే తీసుకున్నానండి. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లాన్ని అయితే కచ్చా పచ్చాగా అయితే మిక్సీ చేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ముందుగా అయితే నెయ్యి వేసుకొని బాగా మరిగిన తర్వాత ఇందాక మనం చూపించిన మసాలా దినుసులన్నీ కూడా వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా వేపుకోవాలండి. అప్పుడే నెయ్యిలోకి ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా దిగుతాయండి. ఒక 100 గ్రామ్స్ జీడిపప్పు అయితే వేసుకొని లైట్గా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఇందాక మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అయితే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా వేపుకుందామండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయినంత వరకు వేపుకుందామండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడే కొంచెం ఉల్లిపాయలు అయితే త్వరగా వేగుతాయి. అదేవిధంగా ఇందాక మనం చూపించిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ చేసుకున్నటువంటి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ అయితే ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇందాక మనం చూపించిన స్పైసెస్ అన్నీ కూడా వేసుకుందామండి. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, గరం మసాలా, అదేవిధంగా 250 ml పెరుగు అయితే వేసుకొని ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనైతే కుక్ చేసుకుందామండి. దీనివల్ల ఏంటంటే అడుగు అనేది అంటుకోకుండా మనకైతే చాలా బాగా అయితే కుక్ అవుతుందండి. 1 అవర్ పాటు సాల్ట్లో నానబెట్టిన చికెన్ అయితే ఇప్పుడు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనైతే బాగా ఫ్రై చేసుకుందామండి. చికెన్ వేగుతుండగానే మీరు ఒక 10 గ్లాసుల వాటర్ని అయితే మరగపెట్టి పక్కన పెట్టుకోండి. మనం 5 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి 10 గ్లాసుల వాటర్ని అయితే మరగపెట్టి మనం 40% కుక్ అయిన చికెన్లను అయితే వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనైతే మూత పెట్టి చికెన్ అయితే కుక్ చేసుకుందామండి. రైస్ని నానబెట్టకుండా డైరెక్ట్గా తీసుకుంటే 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రం చేసి గ్లాసుకి 2.5 గ్లాసులు వాటర్ అయితే తీసుకోండి. అదేవిధంగా మనం ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనైతే మూత పెట్టి కుక్ చేసుకుందామండి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పలావ్ బాగా కుక్ అయిన తర్వాత మూత పెట్టి ఇంకొక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనైతే పలావ్ని కుక్ చేసుకుందామండి. 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కుక్ అయిన తర్వాత పలావ్ని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఇంకొక 15 నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దామండి. వేడి వేడి చిట్టుముత్యాలు చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. మన చిట్టుముత్యాల రైస్ కొన్న బెనిఫిట్ ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువైనా సరే ఓవర్ కుక్ అయితే త్వరగా అవ్వదండి. అదే బాస్మతి రైస్ కొంచెం వాటర్ ఎక్కువైనా సరే ఎక్కువసేపు కుక్ చేసినా సరే ఓవర్ కుక్ అయిపోయి చాలా త్వరగా రైస్ అనేది అయితే ముద్దయిపోతుందండి. సో మన చిట్టుముత్యాల రైస్ అయితే బాస్మతి రైస్ కంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా స్టెప్ టు స్టెప్ ఫాలో అయ్యి రెసిపీని అయితే కుక్ చేసి టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే పించండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.